ఈరోజు నీ కొరకు దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలో స్పష్టత నీకు అర్థమైందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టమైనటువంటి మాటలో చాలా సందర్భాల్లో తెలియపరిచాడు. తను తను హెచ్చించుకునేటువంటి వారు, తను గొప్పలు చెప్పుకునేటువంటి వారు చాలా మంది లోకములో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరితో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నిన్ను నువ్వు మెచ్చుకోవసరం లేదు. నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు హెచ్చించాలి నిన్ను. అప్పుడే నువ్వు యోగ్యురాలుగా ఎంచబడతావు అని పౌలు గారు ఆ యొక్క సంఘంతో తెలియపరిచినటువంటి కొరింథీ సంఘంతో తెలియపరిచిన మాట ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంతే. కనుక గడిచిన నెలంతా దేవుడు తన సజీవమైన రెక్కల చలక భద్రపరుచుకున్నాడు. ఈ యొక్క మార్చి నెల 1వ తారీఖు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం బట్టి ఈ నెలంతా కూడా ప్రభువు మెచ్చుకుని లాగను, ప్రభువుని సంతోషపెట్టి వారిలాగను, ప్రభు సహాయాన్ని ఆర్జించలాగన, ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిలాగన ఉండి ఆయన దగ్గర యోగ్యుడుగాను యోగ్యరాలుగాను నువ్వు స్థానం సంపాదించుకుంటావని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుడిని అనుగ్రహింపచేసిన ఈ యొక్క మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన ఫిబ్రవరి నెలంతా ఎక్కడి చోటును భద్రపరుచుకున్నాం ప్రభు. ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో వ్యాధి బాధలు తాకినప్పటికీ ప్రభువా సజీవుల గుంపులో ఉంచి సహాయాన్ని అందించి నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేసి ఆశించిన ప్రతిఫలాన్ని ఇచ్చి ప్రభు తలపెట్టిన కార్యం సఫలం చేసి గొప్ప చేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క మార్చి నెలలో ప్రభు చక్కటి సంతోషకరమైన వార్త మా శివుని పడిలాగిన ప్రభు మేము మీ సహాయాన్ని ఆర్జించేలాగా అనేక మందికి సహాయం చేసే రీతిలో ప్రభు మమ్మల్ని నిలబెట్టమని ఆశీర్వదించమని గొప్ప ధన్యకరమైన స్థితిని మాకు అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క ప్రియ బిడ్డలందరినీ మీ దయగరస్తలకు అప్పచెప్పుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసును సంపూర్ణ విషయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేక్షడం అందరికీ వందనాలు. అమ్మ మరొక మాట, మందిరం నిర్మించబడుతుంది. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఓకేనమ్మా? ఓకే. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.